నిర్మల్ జిల్లా కడెం మండలంలోని లక్ష్మీసాగర్ గ్రామ సమీపంలో కబ్జాకు గురవుతున్న గ్రామ చెరువును కాపాడాలని మత్స్య సంఘ నాయకులు కోరారు. శుక్రవారం లక్ష్మీసాగర్ గ్రామ శివార్లోని చెరువు వద్ద నిరసన తెలిపారు. తమ గ్రామ సమీపంలోని చెరువును కొందరు వ్యక్తులు కబ్జా చేసి పంటలు పండిస్తున్నారని మత్స్య సంఘ నాయకులు సత్యం ఆవేదన వ్యక్తం చేశారు. తాము చేపలు పట్టి జీవనం కొనసాగిస్తున్న తరుణంలో చెరువు కబ్జాకు గురి కావడంతో చేపలు పెరగకపోవడంతో తాము ఉపాధి కోల్పోతున్నామని వారు తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు. ఈ విషయమై అధికారులకు ప్రజాప్రతినిధులకు ఎన్నిసార్లు మొరపెట్టుకున్నప్పటికీ పట్టించుకునే నాథుడే కరువయ్యారన్నారు. ఇప్పటికైనా ఉన్నతాధికారులు ప్రజాప్రతినిధులు స్పందించి కబ్జాకు గురవుతున్న చెరువును కాపాడాలని మత్స్యకారులు విజ్ఞప్తి చేస్తున్నారు. ఈ లక్ష్మీసాగర్ విలేజ్ చెరువు కడెం మండల్ మా చెరువుని ప్రభుత్వం కాపాడాలని కోరుతున్నాము. మా చెరువుని ప్రభుత్వం లక్ష్మీసాగర్ విలేజ్ చెరువు గ్రామ చెరువు, ఇది పూరా పెద్ద చెరువు. ఇది మొత్తం భూమి మొత్తం కబ్జాకు గురైపోయింది. రౌండ్ ఆఫ్ గురైంది. జీవనోపాధి మాకు ఏం లేకుండా అయిపోతుంది. నీళ్ళు ఆపితే నీళ్లు తవ్వెత్తుండ్రు, నీళ్ళు తీసేస్తుండ్రు. చేప తిరుగుటానికి అవకాశం లేకుండా అయిపోయింది. మొత్తం కబ్జాకు గురైపోయింది. చెరువు చుట్టూ మాకు జీవనాధారం ఏం లేదు. ఇది ఒక చెరువే. దీంట్లో చేపలు పడితేనే మాకు ఉపాధి కలుగుతుంది, లేకుంటే ఏది లేదు. ఈ చెరువు చుట్టూ చెరువులకు పోదామంటే తవ్వలేదు. ఇక మొత్తం పొలాలే. అలా చుట్టుపక్కల 24 ఇండ్లు ఉన్నాయి మాయి.